రోజులు దొర్లిపోతున్నాయి. రోజులతో పాటే భాస్కర్‌రావుకి తండ్రి పోయిన దిగులు తగ్గి సంసారం దిగులు ఎక్కువైంది. పద్మకి భర్త పోయిన దిగులు మాసిపోయి అవ్యక్తమైన బాధ మరేదో పట్టుకుంది. ఆమెకి భాస్కర్‌రావుకి మధ్య ఇప్పుడున్న ఎడం అతి స్వల్పం. గజం దూరమే. రాత్రుళ్ళు వంటింట్లో పద్మ, తడికెవతల భాస్కర్‌రావు. అయితే ఏం? పద్మకింకా తనలోని ఆవేదనేంటో పూర్తిగా అవగాహన కాలేదు. భాస్కర్‌రావుకి డబ్బెలా అనేది తప్ప మరో ఆలోచనే లేదు. గుడ్డల కొట్లో రూ. 40 ఆ ముగ్గురికి కూడా తిండికి సరిగ్గా చాలడం లేదు. జీతం 6 నెలల తర్వాత పెంచుతామన్నారు. పద్మకి బొట్టు, మంగళసూత్రం మినహాయింపయ్యాయి. ఇందువల్ల ఆమె సౌందర్యానికొచ్చిన లోటేమీ లేదు. భర్త పోయిన 4, 5 నెలలకే ఆమె ప్రవర్తనలో, వేషంలో కొత్తదనం వచ్చేసింది. తనలోని లోటేదో తీర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుంది ఆమె. ఆమెకెప్పట్లాగే భాస్కర్రావు ఆరాధ్య దైవంలా కనబడుతున్నాడు. అయితే అతనికి తన వాంఛ ఎలా తెలియజేస్తుంది? ఎటూ వీల్లేకుండా ఉంది. కారణం ఆమె మనోదౌర్బల్యం ఒకటే కాదు. భాస్కరం ఆమె పట్ల చూపుతున్న గౌరవం, వాత్సల్యం ఆమె చేతులు విరిచి కట్టేసినట్టున్నాయి. ఆ పరిస్థితుల్లో ఆమెకి ఏం చేయడానికి తోచలేదు. ఆ వాతావరణంలో ఏదో విసుగు ఆరంభించింది. దీనికి తోడు సరిగా తిండి లేదు. 20 ఏళ్ల వయసులో జిహ్వ చచ్చిపోవడం ఎక్కడన్నా ఉంటుందా? ఆమెకు క్షుద్బాధ, జిహ్వ చాపల్యం ఎక్కువవుతున్నాయి. ఒక్కరోజు ఆకలితో, చిరుతిండి మోజుతో ఎటైనా పోదామా అన్నంత చిరాకు పుట్టుకొస్తుంది. ఆమె పని బోన్లో పెట్టి వేళకింత అని తూకం వేసి మాంసం పడేసే పులితంతుగా ఉంది. భాస్కర్రావు ఇది కనిపెట్టలేకపోయాడు. అయితే అదే అవస్థ అతనికి ఉండడంతో తనకున్నపాటి ఓర్మి ఆమెకి ఉంటుందనే అతను భావించాడు. అతనికి ఈ మధ్య గుడ్డల కొట్టు పెద్ద గుమాస్తాగారు మరొక పని పెట్టాడు. రాత్రిళ్ళు 10 దాకా పెద్ద గుమస్తా సుందరం గారి కూతురికి, కొడుక్కి ట్యూషన్ చెబుతున్నాడు భాస్కరం. అతను ఒక పని ఒప్పుకున్నాడంటే అది త్రికరణ శుద్ధిగా చేస్తాడు. అతని పనికి ప్రతిఫలం ఆశించలేదు. సుందరం గారు ఊరుకోలేదు. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా డబ్బిస్తూ సర్దుకుంటున్నాడు. అయినా పెద్ద సంసారి, పెద్ద కుటుంబం. కూతురు అరుణ, పెద్దవాడు విశ్వం, చెంటి పిల్లాడు జగదీశం. ఈ సంసారాన్ని ఓ ఇరుకు కొంపలో పెట్టి రూ. 100 జీతం డబ్బుతో నెట్టుకొస్తున్నాడు సుందరం. కూతురు అరుణ థర్డ్ ఫారం చదివి మానేసింది. అయితే ఆ చదువు పోకుండా పెళ్ళయ్యేదాకా చదువుతూ ఇంటి దగ్గరే ఉంటే బాగుంటుందని తోచింది సుందరంకి. పెద్ద కుర్రాడికి, కూతురికి భాస్కర్రావు చేత ట్యూషన్ చెప్పించసాగాడాయన. అరుణ సంసార ఫక్కీలో అణుకుగా ఉండేది. ఆమె అందం కవితలో గణనకొచ్చేది కాదు. చామనచాయిగా ఉంటుంది. తలంచుకుని ఇంటి పనులు చేస్తూ అతుకులేసిన పరికిణి పల్లెవాటు వేసుకుని చలాకీగా తిరుగుతూ ఉంటుందామె. ఆమె వయసు 14, 15 మధ్యలో ఉంటుంది. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటుందామె. భాస్కర్రావు 8:30కి వాళ్ళింట్లో అడుగు పెట్టేసరికల్లా చాప వేసి సిద్ధంగా ఉంటుంది. పుస్తకాలు, దీపంతో సహా. తమ్ముడు విశ్వం కూడా పక్కనే కూర్చుని బిగ్గరగా సుమతీ శతకం చదువుతూనో లేక ఎక్కాలు వల్లిస్తూనో ఉంటాడు. సుందరం చేసిన ఏర్పాటు ప్రకారం భాస్కరం తొందరగా ఇంటికి వెళ్లి భోంచేసి అప్పటికి వాళ్ళింటికి వచ్చేవాడు. చదువు ప్రారంభమయ్యాక అరుణ చురుకుగా చదువుతుంది. కుర్రాడు చిలిపి చదువుతున్నట్టే ఉండి ఏదో కొంటి పని చేసేవాడు. భాస్కర్రావు ఓపిగ్గా వాణ్ణి సమర్థిస్తూ ఉభయులకు చదువు చెప్పేవాడు. అతని దృష్టి పాఠాల మీద తప్ప అన్యత ప్రసరించేది కాదు. సుందరం భోంచేసొచ్చి కూర్చుని కూతుర్ని, భాస్కర్రావును కన్నార్పకుండా చూసేవాడు. ఆయన మనసులో ఏదో ఆనందం, విశ్రాంతి ఏర్పడేవి. ఈ ట్యూషన్ కుదిరాక పద్మకు రాత్రుళ్ళు మరింత అవకాశం వచ్చింది ఆలోచించడానికి. ఆమె ఒంటరిదైపోయింది. ఆమె ఆడబిడ్డ 9ంటికే పడుకునేది. భాస్కర్రావు రావడానికి 10:30 అయ్యేది. ఆవిడ ఆలోచిస్తూ తడిక వాకిలి దగ్గర కూర్చునేది. వాకిలి దగ్గర ఎదురుగా లాంతర స్తంభం చస్తూ బతుకుతూ వెలుగుతూ ఉంటుంది. ఆవిడలో ఆశలు కూడా అలాగే దూరంగా మిణుకు మిణుకుమంటున్నాయి. దరితోచని మహాసముద్రంలో ఓడలా ఆమె కొట్టుకులాడుతోంది. ఈ బాధల నుంచి విముక్తి ఎలాగా అని. ప్రస్తుతం ఆమె బాధ ఒకటే, తిండి. సగం తిండి తిని నీళ్లు తాగి కడుపు నింపుకోవడం ఆమెకు సాధ్యం కాకుండా ఉంది. దీనికి పరిష్కారం ఎలాగా అని ఆలోచిస్తోంది రోజుల తరబడి. లాంతర స్తంభం వెనక చిన్న డాబా ఒకటుంది. దానిమీద ఎవడో ఎప్పుడూ పుస్తకం చేతబట్టుకుని కూర్చునుంటాడు. బహుశా ఆమె వంక చూస్తూ. ఆమె కూడా అతన్ని 1, 2 సార్లు చూసింది. ఆమె అలా చూసినప్పుడల్లా వాడు వికారంగా నవ్వి పెదాలు చెవిదాకా పగలు తీసుకుని ఆ హడావిడిలో చేతిలో పుస్తకం కింద వదిలేసేవాడు. ఇంకొంచెమైతే తానే కింద పడేవాడేమో కూడా. ఏంటితనం? ఏదైనా జబ్బేమో పాపం అనుకునేది పద్మ. తనను చూడగానే అతనెందుకలా అయిపోతాడో, సరిచేసుకోబోయి ఉన్నది కాస్త ఎందుకు చెరుపుకుంటాడో.
ఆమెకి కొంతకాలానికి కాని అర్థమైంది కాదు. 10 రోజులయ్యాక అతను ఒకనాటి రాత్రి డాబా దిగి కింద అరుగు మీద లాంతరు స్తంభం క్రీనీడలో కూర్చున్నాడు. ఎంత క్రీనీడైనా అతని చేష్టలు ఆమెకు అర్థమవుతూనే ఉన్నాయి. అతని చేతిలో పుస్తకం లేదు. సంజ్ఞ చేస్తున్నాడు ఆమెకు. పద్మకి చికా కనిపించింది. గిరుక్కుని తిరిగి లోపలకు పోయి తడిక వేసుకుని పడుకుంది. పడుకున్న అతడి చేతిలోని 5 రూపాయల కాగితం ఆమె కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అయితే దాన్ని తనకిస్తానంటాడేం? నిజంగా ఆ 5 తన దగ్గరుంటే? ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు. మర్నాడు ఉదయం కూడా అతను ఆ డాబా కిటికీలోనే కూర్చుని పద్మున్న ఇంటి వంకే చూస్తున్నాడు. పద్మకి రోజూ మళ్ళే పని సాగడం లేదు. మాటిమాటికి అటు చూస్తోంది. భాస్కరంతో వీడి తంతేంటో చెబుదామా అనుకుంది. చెబితే అమాంతం వెళ్లి వాడి మక్కెలు విరగదంతాడు, సరిపోతుంది. కాని ఆమె చెప్పదలుచుకోలేదు. అతను చూపించిన 5 రూపాయల కాగితం, తన జిహ్వ చాపల్యం, పేగుల అరుపులు ఆమెను నిమిషానికి లొంగదీసుకుంటున్నాయి. ఆమె అటు తిరిగినప్పుడల్లా అతను నోరు వెళ్లబెట్టుకుని చూస్తున్నాడు. ఆమెకెందుకో అతడి చూపు పరమ అసహ్యంగా ఉంది. అప్పటికి ఉదయం 10 గంటలయింది. ఇంతవరకు ఆమె ఏమీ తినలేదు. 12ంటికి గాని ఇన్ని మెతుకులు కారం పడేయదు ముసలమ్మ. అందాక ఆకలికి కాళ్ళు పీక్కుపోతుంటే అలాగే కూర్చోవాలి. ఏం తోచదు. ఏదీ చేయలేదు. ఆమె విసిగి తడిక తీసుకుని లోపల వైపుగా కూర్చుంది, ఏదో పత్రిక తిరగేస్తూ. ఆ డాబావాడు కిటికీ నుంచి ఎటూ కదలడు. ఒక్కడే కూర్చుని ఊరికే సిగరెట్లు తగలేస్తూ వచ్చిరాని హిందీ పాట ఘోరమైన స్వరంలో పాడుతున్నాడు. పాట చరణం మరిచిపోయినప్పుడల్లా ఆ అనో గీ అనో కున్రాగం తీస్తున్నాడు. వాడి పాటలో వాడి అభినయంతో చంపుతున్నాడు. చుట్టుపట్ల కాపురం ఉన్న వాళ్ళని, ముఖ్యంగా పద్మని. వాడు పాట ప్రారంభిస్తే సరి, పద్మకి ఒంటిమీద జరులు పాకినట్టై అమాంతం వాడి కంఠం నొక్కేద్దామా అన్నంత కోపం వస్తోంది. వాడెక్కడో మొండి పీనుగల్లే ఉన్నాడు. గొంతు ఎలా ఎండదో తెలీదు గాని 10 నిమిషాలకో కొత్త పాట పాడుతున్నాడు. కాసేపు తెలుగు పద్యాలు, కాసేపు హిందీ పాటలు. రాగం ఎలా అన్నా తగలడిపోని, గొంతేనా బాగుంటే కొంత సహించొచ్చు. గుర్రం సకిలించినట్లు, బర్రె అరుపులాగా, కుక్కలు అప్పుడప్పుడు ఏడ్చినట్లు ఉంటుందా కంఠం. అయినా పద్మ అతని వంక చూస్తోంది. మళ్ళీ 5 రూపాయలు బయటికి తీస్తాడేమోనని. ఓ గంటకల్లా వాడికే వాడి గొంతు బాగోలేదేమో పాట మానేశాడు. గబగబా బయటికి పోయాడు. 10 నిమిషాలకల్లా చేతుల్లో ఓ పూల చెండు, అరటిపళ్ళు, మిఠాయి కొనుక్కొచ్చాడు. పద్మ ఇదంతా చూస్తూనే ఉంది. ఇంతలో ముసలమ్మ భోజనానికి పిలిచింది. భాస్కర్రావు కూడా వచ్చాడు. భోజనాల దగ్గర పద్మ ముసలమ్మని అడిగింది. ఎవడండి వాడు? పొద్దట్నుంచే పాటలతో చంపుతున్నాడు. వాకిట్లోకి పోవడానికి లేదు. బర్రె గొంతేసుకుని అరుస్తున్నాడు అంది. భాస్కర్రావు నవ్వాడు. ఎదురు డాబాలో వాడా? వాడు ఏదో కాలేజీలో చదువు వెలగబెడుతున్నట్టున్నాడు అన్నాడు. వాడి శార్థం ఎన్నడూ చదివినట్టు కనపడ్డు. ఎప్పుడూ ఆ పాటలు, కూనిరాగాలు తప్పితే డాబా మీద ఆడంగి కులుకులు కులుకుతూ షికారు చేయడం. చదువెక్కడా వాడి మొహం అంది మంటగా మేనత్త. భాస్కర్రావు నిర్లక్ష్యంగా మనకెందుకు పోనిద్దు అన్నాడు సంభాషణ ముగించి. పద్మ సాలోచనగా విద్యార్థ ఏంటా వేషాలు? ఏమైతేనో పుష్కలంగా డబ్బున్నట్టుంది అనుకుంది. ఆ క్షణం నుంచి ఆమె మనసు ఒక కొత్త కోణంలో పనిచేయసాగింది. సరోజిని రాత్రి 11 దాకా శేఖరం కోసం ఎదురు చూస్తోంది. ఇంకా ఆమె భోం చేయలేదు. సినిమాకి వెళ్ళాడేమో అనుకుంది. ఏమైతేనేం, ఒకనాడు వేళకి రాడు. వంటవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక భర్తకు అన్నం పెట్టాల్సింది తనే. శేఖరం సిగరెట్ తగలేస్తూ 12ంటికి 10 నిమిషాలు తక్కువగా వచ్చాడు. మొహమంతా వాడిపోయింది. సహజంగా ప్రదర్శించే హుషారు ఏమాత్రం లేదు అతనిలో. ఏదో సమాధి నుంచి లేచొచ్చిన ప్రేతంలా ఉన్నాడు. కళ్ళు జ్యోతులకు మళ్ళే ఉన్నాయి. రావడంతోటే తన గదిలోకి వెళ్ళిపోయాడు. సరోజిని అతని వెనకే వెళ్ళింది. ఏం ఇంకా నిద్రపోలేదా నువ్వు అన్నాడతను విసుగ్గా. ఎందుకో కొద్దిగా తూలుతున్నాడు కూడా. సరోజిని అతను కూర్చున్న కుర్చీ వెనక నిలబడి భోజనానికి దయచేయండి అంది వేగటుగా. ఏం అక్కర్లేదులే, వెళ్ళు, కాస్త నన్ను విశ్రాంతిగా ఉండని. ఎందుకు అక్కర్లేదు? నేను పనికి రాకపోతే పనికి రాకపోయాను కాని మా ఇంటి భోజనం పనికొస్తుందిగా, దాని మీద ఎందుకో కోపం. రండి. భార్యాభర్తల సంభాషణ ఎప్పుడు ప్రారంభమైనా ఇదే వరుస. చే అవతలకు పో సైతాన్, నన్ను బతకనీవా ఏం? భోజనం పెట్టి చంపడం నా అభిప్రాయం కాదులేండి. మరి పరాచకాలు అడకండి. రండి అన్నానికి. ఇంకా నేను కూడా అన్నం తినలేదు. నువ్వు భోంచేయడానికి ఏమొచ్చింది? అయినా భోంచేయకపోతే మాత్రం ఏం మునిగిపోతుందిలే నీకు. చిరుతిండికి లోటు లేదాయే. ఇంకా అసలు తిండి ఉంటే ఏం, లేకుంటే ఏం? అంత దారుణంగా మాట్లాడకండి మరీను అంది సరోజిని బాధగా. తన హృదయాన్ని ఎన్నడూ అర్థం చేసుకోడాయితను అనుకుంటూ.
ఏం దారుణం లేదు. నీ ముఖం కన్నా దారుణంగా ఉందా ఈ భూమి మీద? పోవతలకి, నన్ను విసిగించుకో అన్నాడు శేఖరం మంచం మీద పడుకుంటూ. సరోజిని అక్కడే కుర్చీలో కోల్బడిపోయింది. అభిమానంతో కోపంతో కంపించిపోయింది. అసలు తనని పెళ్ళెందుకు చేసుకోవాలి? ఇలా బాధ పెట్టడానికేనా? అలా మాట్లాడి నన్నెందుకు బాధిస్తారు ఊరికే? నేనేం తప్పు చేశాను అని ఆమె వలవలా ఏడవసాగింది. శేఖరం ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. గోడవైపు తల తిప్పి పడుకున్నాడు. సరోజిని అంటోంది, మీకు కావలసినంత డబ్బు తీసుకోండి, నన్ను ప్రేమించకండి, పర్వాలేదు, కానీ అకారణంగా నన్ను ద్వేషించకండి అంది అతని పాదాలు పట్టుకుని. సరేలే, పో అవతలకి, నా జోలికి రాకుండా ఉంటే నిన్నేమీ అన్నం. సరేలేండి, భోంచేసొద్దురుగాని రండి అంది బతిమాలే స్వరంతో. అబ్బబ్బా, చంపేస్తున్నావు, ఈ అర్ధరాత్రి భోజనమేమిటి? నాకొద్దు, పో. సరోజిని విరక్తి పుట్టి వెళ్ళిపోయింది. మర్నాడు అల్లుడుగారి సంగతి చూచాయిగా చెవిన పడ్డంతోటే సుదర్శనం కూతుర్ని అడిగాడు. ఏమన్నా కఠినంగా మాట్లాడుతున్నాడా ఏమమ్మా అని లాలని అడిగాడు. కఠినమంటే ఏంటి నాన్న? ఆయననే పాపమేంటి? నా మొహం చూశాడు, అక్కడి నుంచి అలా మాట్లాడుతున్నాడు అంది కూతురు దీనంగా. అలా మాట్లాడుతున్నాడప్ప కిరు వెధవా, వాణ్ణి నేను డబ్బెట్టుకొన్నాను. ఇప్పటికీ నా సొమ్ము తినే అడ్డగడదెల్లా తిరుగుతున్నాడు. ఈ తడవ నిన్నేమన్నా అన్నాడంటే వాణ్ణి మెడబట్టి బయటికి నెడతాను, సరిపోతుంది. వద్దు నాన్న, ప్రయోజనం లేదు. నలుగురు నవ్వడం తప్ప. బయటికి నెట్టకపోయినా ఏదో విధంగా గట్టిగా బుద్ధి చెప్పాల వాడికి. సుదర్శనం అంటే ఏమనుకున్నాడో. భాస్కర్రావు ఒక్కొక్క రాత్రి సుందర ఇంట్లోనే పడుకుంటున్నాడు. ఆ రాత్రి పద్మ తీరిగ్గా తడిక వాకిలి దగ్గర చేరి ఎదురింటి కిటికీ వంక చూస్తోంది. అక్కడ డాబాలో విద్యార్థి పద్మ తన వంక చూస్తోందని సూక్ష్మబుద్ధితో గ్రహించాడు. గ్రహించింది లగాయత్తు అతనికి ఒంట్లో వంకర్లు ఎక్కువయ్యాయి. పాటలు జాస్తయ్యాయి. వాటి దుంపదెగా అన్నీ ప్రణయ గీతాలే. సినిమాలో డ్యూయట్లు గావోలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వాడే. మధ్య మధ్య పాటాపి కుయ్ కుయ్ అండం, నాలికతో తట తత అని తాళం. ఆ పాటలు పాడేటప్పుడు చూస్తుంటే పద్మకి వాణ్ణి చంపుదామా అన్నంత కోపం వచ్చేది. ఏం గొంతు, ఏం పాట! వాణ్ణి చంపుదాం అనొచ్చే శత్రువులు కూడా ఆ పాట విని పారిపోతారు. ఒకనాడు రాత్రి 8 గంటల ప్రాంతాల పద్మ భోంచేసి వాకిట్లో కూర్చుంది. డాబా మీద వాడు ఆ వేళ ఏదో విరహగీతం అందుకున్నాడు. వెన్నెట్లో డాబా మీద కూర్చుని వెన్నెల పిండారబోసినట్టుంది. ఒకరికొకరు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎలాగో అరగంట పాటు మూలిగి విరమించాడు. దయలేదా నా మీద అని గుడ్లు తేలేసి నాలిక చపరించి పద్మకి జాలేసింది. నవ్వు వచ్చింది. చివరికి ఇవేమీ పనిచేయవనుకున్నాడు కాబోలు. అతను జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి టప్టప్లాడించాడు. పద్మ ఒక నిమిషం ఆలోచించింది. వ్యతిరేక భావాల్ని బలవంతాన అణగదొక్కి ప్రాణాలు బిగబట్టుకుని రా అన్నట్టు చేత్తో సంజ్ఞ చేసింది. ఆమె సంజ్ఞ చేయడంతోనే వాడి ఒళ్ళు 1,00,000 వంకరలతో మిలితిరిగిపోయింది. డాబా పెట్టగోడ మీద నుంచి కింద పడేంత పనైంది. చేతిలో పుస్తకం దబేలుమని రోడ్డు మీదకు పడిపోయింది. ముసలమ్మ నిద్రపోయేదాకా పద్మ కాచుకుని కూర్చుంది. ఈలోగా కడుపులో ఆందోళన ఎక్కువవుతోంది. పక్కనే 10 రూపాయల ఆశ విశ్వరూపం దాల్చి కనబడుతోంది. డాబావాణ్ణి చూస్తే, వాడి పాట వింటే ఆమెకి తగని అసహ్యంగా ఉంది. అయితే ఆమెలో కామవాంఛలు నశించాయని కాదు. ఆకలి, కామం రెండు వైపులా ప్రబలమై ఆమెను దుర్వర్తికి ప్రోత్సహిస్తున్నాయి. వాటికి లొంగిపోవడంతో అవతలవాడు ఎవడైతే ఏమన్న నిర్లక్ష్యం, నిరసన భావాలొచ్చేశాయి. 10:30 దాకా మేలుకొని కూర్చుంది. భాస్కర్రావు వస్తాడేమోనని. అతను రాకపోతే బాగుండు అన్న భావం కలిగింది ఆమెకి. ఎదురింటి విద్యార్థి తన గదిలో లాంతరు పెద్దది చేసి పుస్తకం ముందేసుకుని అలాగే మేకల్లే కూర్చున్నాడు. పద్మ అతన్ని నిదానించి చూసింది. అతడి క్రాఫు చెరిగి మొహం మీద పడుతోంది. బక్కపల్చగా ఉన్నాడు. ముక్కు, నోరు ఆ కోలమొహం మీద అతికించినట్టున్నాయి. చామన ఛాయ లాల్చి మోకాళ్ళదాకా వేలాడుతోంది. బిళ్లగోచి పంచి కట్టాడు. కళ్ళజోడు కూడా ఉంటే ఏ భావకవికైనా సరిపోల్తాడు. 11 అయింది. వెన్నెల పిండారబోసినట్లుంది. ఆ సందులో సందడి అప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. 1-2 కుక్కలు దూరాన ఎక్కడో మురుగుతున్నాయి. అతను లేచి వాకిటి దగ్గరకొచ్చి పద్మని పిలుస్తున్నాడు. పద్మ మెల్లగా లేచింది. తడిక బయటికి లాగి గట్టిగా కట్టేసింది. ఇంకో 6 గంటల సేపటి వరకు ఆమెకేమీ పర్వాలేదు. ముసలమ్మ తెల్లారగట్లగాని లేవదు. అందాక ఆమె ఆ డాబా గదిలో ఉండొచ్చు. ఆమె కొంగు బాగా ముసివేసుకుని అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని ఆ యువకుడున్న వాకిలి దగ్గరికి చకచకా వెళ్ళింది. అతను వెంటనే ఆమెను లోపలికి లాక్కుని తలుపు గబ్బీమని వేసేశాడు. భాస్కర్రావు ట్యూషన్ చెప్పి కొట్లో పనిచేసి సంపాదించే డబ్బును మామూలుగా మేనత్త చేతికిస్తాడు. భాస్కర్రావుకి ఆదివారాలు తప్ప తీరిక ఉండకపోవడంతో అతను ఎటూ వెళ్లలేడు. మేనత్తే బజారుకు వెళ్లి సామాన్లు తెస్తూ ఉంటుంది.
ఆ రోజు ఉదయం ముసలమ్మంది బియ్యం కూరలు తేవాలి అని. వెంటనే పద్మ అందుకుంది. నేను తెస్తానులేండి, పాపం మీరెందుకు వెళ్ళడం అని. అయ్యో రాత, బజారు కూడా పోవాలమ్మా, వద్దులే నేనే వెళతాను అంది ముసలమ్మ. పర్వాలేదులేండి, రోజులెప్పుడు ఇలాగే ఉంటాయా, వెళ్ళొస్తాను, డబ్బులు ఇవ్వండి అంది పద్మ. ముసలమ్మకి అంతకీ మనసొప్పలేదు. అయినా పద్మ పట్టుదలతో బజారుకి బయలుదేరింది. ముసలమ్మ 10 రూపాయలిచ్చింది. ఇదీగాక చాటుగా పద్మ కొంగుముడిలో 10 రూపాయల నోటుంది. ఈ 10 ఎవరికీ తెలియకుండా వాడుకోవాలి. ఎవరికీ అనుమానం తగలకుండా తన జిహ్వ చాపల్యం తీర్చుకోవాలి. ముసలమ్మిచ్చిన 10 రూపాయలకు తను 5 రూపాయలు చేర్చి ఇంటికి బియ్యం కూరలతో పాటు చిరుతిండి సామాగ్రి, శనగపిండి, రవ్వ, పంచదార వగేరా కొని తెచ్చింది. ఆమెకి మహా కోరికగా ఉంది ఏవేవో తినాలని. ముసలమ్మ అడిగింది ఇదంతా ఎక్కడదని. మీరిచ్చిన డబ్బేనమ్మా వదినా అంది. పద్మ కాస్తో కూస్తో చదువుకున్నదాయే లెక్క రాసి చూపించింది. అన్నింటిలోనూ బేడాలు అణాలు తగ్గించి. ముసలమ్మ బ్రహ్మానంద పడిపోయింది. పద్మ చెప్పిందల్లా నమ్మేసింది. తను వెళితే ముసల్ది అని బజార్లో మోసం చేస్తున్నారు కాబోలు అనుకుంది. పద్మ చెప్పిన పిండి వంటలన్నీ చేసింది. అప్పట్నుంచి ఇంట్లో కాఫీ పెట్టడం కూడా సాగించింది. ఇదే ఫక్కీలో ఎన్నిసార్లైనా ముసలమ్మని మోసగించవచ్చు అన్న ధైర్యం వచ్చేసింది పద్మకి. ఆ వేళ రాత్రి భాస్కర్రావు ఇంట్లోనే పడుకున్నాడు. ముసలమ్మ పెట్టిన పొకొడీలు బజ్జీలు తింటూ ఎక్కడివి అని అడిగాడతను. ముసలమ్మ నువ్విచ్చిన డబ్బెట్టే తెచ్చానన్నీ అంది సహజంగా. పద్మని బజారు పంపించి తెప్పించినట్టు తెలిస్తే ఏం కోపడతాడో అని ఆమె ఆ విషయం చెప్పలేదు. అంతటితో ఊరుకున్నాడు భాస్కర్రావు. పద్మ ఆ రాత్రి కూడా తడిక దగ్గర చాలాసేపు కూర్చుని ఎదురింటి యువకుడి కోసం చూసింది. కాని పోవడానికి వీల్లేకుండా భాస్కర్రావు ఇంట్లో ఉండిపోయాడు. అతను కూడా డాబా గదిలో కిటికీ దగ్గర కూర్చుని దీపం పెట్టుకుని నిద్ర మానేసి ఈమె వైపే చూస్తున్నాడు. 2 నిమిషాలకొకసారి పిలుస్తున్నాడు. చేతిగుడ్డ ఊపుతున్నాడు. వీధిలో ఎవరన్నా కనబడితే ఆ చేతిగుడ్డతోనే దబదబా విసురుకుంటున్నాడు. ఇలా చాలా శ్రమ పడుతున్నాడు. గంటలు దాటిపోతున్నాయి. వెన్నెల స్వచ్ఛమైన తెల్లని కాంతిని ప్రసరింపజేస్తోంది. చలికాలమేమో చలి బాగా ముదిరిపోయి వణికిస్తోంది. నగరపు సందడి పూర్తిగా మణిగిపోయింది. పద్మ ఒకసారి లోపలికి ఒకసారి బయటికి చూస్తోంది. భాస్కర్రావు గాఢంగా నిద్రపోతున్నాడు. వెళ్ళిపోయి గంటలో తిరిగొస్తే ఈలోగా ఏం ప్రమాదం వస్తుంది అనుకుంటుంది కాసేపు. మళ్లీ భయం. ఈలోగా లేస్తే ఎలా అని దిగులు. ఈ రహస్యం తెలిసిపోతే తన కోరికలు తీరే అవకాశం అంతరించుకోవచ్చు అని బెంగ పెట్టుకుందామే. పద్మ గత రాత్రి అనుభవాల్ని కొత్త కొత్త మెరుగులతో ఊహించుకుంటోంది. ఆమెలోని అణువణువు తిరిగి అనుభవాలను వాంఛిస్తున్నాయి. మొదట ఆమె అంతరాత్మ జుగుప్సతో క్షోభించిపోయిన గుడ్డి కోరికలు మాత్రం తీయని అనుభవాల కోసం ఆక్రోశిస్తున్నాయి. పద్మ గత రాత్రి అనుభవాలను నెమర వేసుకుంటోంది. ఆ గది చదువుకునే విద్యార్థి గదిలా లేదు. విలాస పురుషుల అలంకార సామాగ్రితో నిండుంది. దృష్టి పరిహారార్థం కాబోలు ఒక పుస్తకం నేలపై పడుంది. అతడవేవో ప్రేమ అంటూ త్యాగం అంటూ చాలా మాట్లాడాడు. పద్మకి ప్రేమ తెలీదు, గోంగూర తెలీదు. అతడు తెల్లబోయాడు. తన డబ్బు కోసం ఆమె యథార్థాన్ని పూర్తిగా నమ్మడం ఆ యువకుడికి మనస్కరించలేదు. పద్మ కూడా అతడి వెకిలి వేషాలు, నంగి మాటలు చూస్తే అసహ్యం వేసింది. కారాకిళ్ళి సిగరెట్ కంపుతో ఆమెకు వికారం పుట్టింది. కేవలం డబ్బు కోసమే అతడి సాంగత్యానికి ఒప్పుకున్న శారీరక సౌఖ్యాన్ని చెవిచూసే సమయంలో ఆమె అన్ని భయాలను, అసహ్యాలను మర్చిపోయింది. ఈ సౌఖ్యాన్ని, ఈ డబ్బుని శాశ్వతంగా అనుభవించాలనే లోభంతో అతడి పట్ల ఆదరం, అభిమానం నటించింది. ఇద్దరూ ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ మాయలో, భ్రమలో గడిపారు. ఈ వ్యభిచారం వల్ల ఆమె గర్భవతి అయితే ఏమవుతుంది అనే భయం ఆమెకు లేకపోలేదు. అతడా విషయం ఆలోచించనేలేదు. పరస్పరం వంచుకున్నట్లు తెలిసినా ఆమె తిరిగి ఆ తీయని అనుభవాల కోసం వేచి కూర్చుంది. ఎదురింటి యువకుడు నిప్పుతొక్కిన కోతిలా గంతులేస్తున్నాడు తన గదిలో. వేళకి కాఫీ లేని మనిషిలా, నల్లమందు లేని ముసలివాళ్లా ఉన్నాడు. నిద్ర లేదు. 2 సార్లు టీ తాగొచ్చి ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది అని కూర్చున్నాడు. పద్మ తడికినానుకునే నిద్రపోయింది. ఎదురింటి యువకుడికి నిద్ర రాలేదు. తెల్లవారగట్ల 3 గంటలయింది. పద్మకెందుకో మెలకు వచ్చింది. అందరూ గాఢ నిద్రలో మునుగున్నారు. ఆ సమయంలో వెళితే ఏం అనుకుంది. మెల్లగా లేచి తడిక తెరుచుకుని డాబా దగ్గరికి వచ్చింది. విద్యార్థి నిద్రలో తూగుతున్నాడు. సగం మెలకువ, సగం మగత. పద్మ కిటికీ గుండా మెల్లగా మధు, మధు అని పిలిచింది. ఉలికిపడి తత్తరబాటుతో లేచాడు. పద్మ కనబడగానే మహానందపడి తలుపు తీసి లోపలికి తీసుకుపోయాడు. రాత్రి తెల్లవారులో నిద్రపోలేదు నేను అన్నాడు మధు. ప్రేమ కోసం ఆ పాటి ఒక్కరోజు నిద్ర త్యాగం చేయలేవా అంది తెలివిగా ఆ యువతి.
పని గడుపుకోవాలనే ఉద్దేశం గల ఏ యువకుడు కాదనగలడు? ఇంకా ఎన్ని త్యాగాలైనా చేయగలను నీకోసం. నిద్ర మాత్రం దీని దుంపదెగ తెగొస్తోంది, త్యాగం చేయలేను అన్నాడా ధీశాలి. పద్మ చిరునవ్వు నవ్వింది. అరగంటలో పద్మ తిరిగి ఇంటికొచ్చేసింది. ఇవాళ కూడా ఆమె ఒక 5 రూపాయల కాగితం తెచ్చుకుంది. గుడ్డలు బొత్తిగా లేవు. 2-3 రవికల గుడ్లైనా తెచ్చుకోవాలి అనుకుంది. అయితే భాస్కర్రావుని అడిగి 2 రూపాయలు తీసుకుని దానికి తోడుగా ఇది కలిపితే మంచి గుడ్లొస్తాయి. ఆ తర్వాత ఒకరోజు సినిమాకెళ్ళాలి. సినిమాకి వెళ్ళి ఎన్నాళ్ళయిందో. ఆమెలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలన్నీ ఇప్పుడు మళ్లీ చిగురించాయి. ఆమె తెల్లారి 7 గంటల దాకా నిద్ర లేవలేదు. ఏం అలసిపోయిందో అనుకుని ముసలమ్మ లేపలేదు. భాస్కరం సుందరయ్య ఇంట్లో ట్యూషన్లు చెబుతూ ఉభయతారకమైన ఒక ప్రయోజనం తనకి తెలియకుండానే పొందుతున్నాడు. సుందరయ్య గారి అమ్మాయి అరుణ అతనితో చాలా చనువుగా ఉండి ఎంతో మనశ్శాంతినిస్తోంది. ఆమెకి చదువు చెప్పడంలో అతనికి మనశ్శాంతిగాక ఆనందం కూడా మనసులో లోపలి పొరల్లో లభిస్తోంది. దాన్ని నీరు పోసి పెంచుతున్నట్లు సుందరయ్య గారు ఆయన భార్య ప్రవర్తిస్తున్నారు. అతనికి ఇదేమీ యథార్థంగా తెలీదు. అయితే దాని సారాంశం చిన్న లీలగా అతనికి అందుతోంది ఆ ఇంట్లో ఉన్న కాసేపు. అందువల్ల అతను సంతోషంగానే కాలం గడపగలుగుతున్నాడు. కొట్లో కూడా సుందరయ్య సహకారంతో అతనికి పని త్వరగా వచ్చేసింది. అతను ఆ కొట్లో చేరి 6 నెలలైంది. సుందరయ్య సిఫార్సుతోటి అకస్మాత్తుగా జీతంలో 10 రూపాయలు పెరిగింది. ఆ రోజు అతను సంతోషంగా ఇంటికొచ్చి పిన్నికి చెప్పాడా శుభవార్త. పిన్ని సంతోషించింది. నాకు గుడ్డలు కావాలి, కొనుక్కుంటాను ఈ నెల అందామి చిరునవ్వుతో. ఆమెలో కూడా 2-3 నెలలుగా ఇది వరలో లేని కళాకాంతులు ఇప్పుడు ప్రకాశించడంతో భాస్కర్రావు చాలా ఆనందించాడు. అలాగే పిన్ని, రేపే కొనుక్కో అన్నాడు. కాని ఆ గుడ్డలేవో వేరే ఎక్కడైనా కొనుక్కో పిన్ని. మా కొట్లో అన్ని సిలుకు గుడ్డలు, చాలా ఖరీదైనవిను. అలాగే అబ్బాయి, నేను మీ అత్తయ్య రేపు వెళ్ళి కొనుక్కుంటాం అంది పద్మ సంతోషంగా. అప్పటికి సాయంత్రం 7:30 అయింది. ఆ వేళ వంట ఎన్నడూ లేనంత బాగా కుదిరింది. బంగాళదుంప కూర, ఒక పచ్చడి, పులుసు, పెరుగు అన్నీ చక్కగా అమరాయి. భాస్కరం వెళుతూ వెళుతూ, పిన్ని, రోజు ఇలాంటి భోజనమే ఉంటే మత్తెక్కి ఇంక పనిచేయలేను అంటూ నవ్వాడు. తిరిగి ఎప్పుడు వస్తావబ్బాయ్, చీకటి రోజులు కూడాను అంది పద్మ. రాను పిన్ని, అక్కడే పడుకుంటాను, మీరు జాగ్రత్త సుమా అని భాస్కరం వెళ్ళిపోయాడు. పద్మ తాను రహస్యంగా సామాన్లతో పాటు తెచ్చుకున్న స్నో పౌడర్లు, సబ్బు వాడి శుభ్రంగా అందంగా తయారైంది. బెడ్రూమ్ లైట్ మసక వెలుతురులో చిన్న అద్దంలో తనను తాను చూసుకుంది. నునుపుగా ఎన్నడూ లేనంత అందంగా కనబడుతోంది ఆమె మొహం. అది ఈ 2 రోజుల నుంచి కలిగిన సౌఖ్యప్రాప్తి వల్ల, ఇష్టం వచ్చిన తిండి తినడం వల్ల ఏర్పడ్డ నునుపేమో. ముసలమ్మ కమ్మని నెయ్యి పోసి వడ్డించిన భోజనం ఆప్యాయంగా తింది పద్మ. ముసలమ్మ పద్మ అలంకరణేమీ గుర్తించినట్టు లేదు. ఆమెకి గుర్తించే అవకాశం ఆ గుడ్డి దీపం వెలుగులో లేకుండా పోయింది. అలా అనుమానించే తత్వం కూడా కాదు. పద్మ మనసు లేడిలా పంజరంలో నుంచి విడిపించుకున్న చిలకలా ఎగురుతోంది. తన ప్లాన్ వీళ్ళెవరికీ తెలియడం అసంభవం. తెలిస్తే అది వ్యభిచారమని అంటారు. కాని ఏ విధంగా దారుణమైన తన క్షుద్బాధ తీర్చుకోగలదు? తన తృష్ణను న్యాయమైన విధాన చల్లబరుచుకోవడానికి అవకాశం ఎక్కడా? అన్ని తలుపులు వేసి కర్ర పుచ్చుకుని కొట్టడానికి ఆరంభిస్తే పిల్లి వంటి పిరికి జంతువు కూడా ఎదురు తిరుగుతుంది. తనని అంతే చేశారు వీళ్ళు. తనేం చేయగలదు ఎంతకన్నా? ఆమె ఆత్మ వెత్కరం ఇదే ధోరణిలో సాగింది. ఆమె ఇలా ఆలోచిస్తూ తడిక సందులో గుండా లోపలికి పడుతున్న వీధిలాంతరు వెలుగు చారల్లో నిల్చుంది. ముసలమ్మ ఈలోగా భోంచేసొచ్చింది. అమ్మాయి, ఆ దక్షయజ్ఞం పుస్తకం కాస్త చదివి వినిపించమ్మా అంది దీపం పుస్తకం పట్టుకొచ్చి. అలాగే వదినా అంటూ పద్మ తన కమ్మని గొంతు విప్పి శ్లోకాలు, పాటలు, వ్యాఖ్యానాలతో ఉన్న ఆ పుస్తకం చదవసాగింది. ముసలమ్మ నిమిలిత నేత్రాలతో కూర్చుని యథార్థమైన భక్తి ప్రపత్తులతో వింటోంది. పద్మకి ఉత్సాహంగా ఉంది కాబోలు. బహు కమ్మగా చదువుకుంటూ వెళుతోంది. డాబా గదిలో మధుసూదనం తన కూని రాగాలు మానేసి తన్మయత్వంలో పద్మ శ్రావ్యమైన కంఠాన్ని వింటూ కూర్చున్నాడు. ఆమె శరీరమే కాకుండా గొంతు కూడా ఎంత హాయిగా అద్భుతంగా ఉంది. ఎటువంటి నాస్తికుడు కూడా కాసేపు ఆ భక్తి తత్పరతలో తరించిపోగలడు. రాత్రి 9:30 గంటల దాకా ఈ పురాణ శ్రవణం జరిగింది. తర్వాత ముసలమ్మ పడుకుంది. పద్మ కూడా పక్క వేసుకుని పడుకుంది. ఆ పూట కూడా ముసలమ్మ నిద్రపోయాక జాగ్రత్తగా డాబా గదికి వెళ్ళింది.